హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నేచురల్ ఆరా. ఈరోజు నా స్టోరీ లైన్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అందరి లైఫ్ లాగే నా లైఫ్ కూడా జాబ్ చేద్దామని, నాది యాక్చువల్గా బీటెక్ చేశాను, నెక్స్ట్ పీజీ చేశాను, జాబ్ చేద్దామని అనుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల జాబ్ అయితే చేయలేకపోయాను. సో తర్వాత నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. చాలా కంపెనీస్ మారుతూనే ఉన్నాను, ఎవరు ఏం చెప్తే అది చేస్తూనే ఉన్నాను. అంటే ఒక క్లారిటీ అనేది లేకపోవడం వల్లే, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఫినాన్షియల్గా నాకు నేనుగా ఉండాలి, ఏదో ఒకటి చేయాలనే ఆలోచన తప్ప ఏమి చెయ్యాలి అన్న క్లారిటీ, నేనేం చేయగలను అన్న క్లారిటీ లేకపోయింది. సో అందుకని చాలా రకాలుగా ట్రై చేశాను. తర్వాత నేను ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఉంటాయి కదా, అవి ఇంట్లో నుంచే కొన్నాళ్ళు చేశాను. కొన్నాళ్ళు చేసిన తర్వాత అది కూడా స్టాప్ చేసేసి, నెక్స్ట్ లేడీస్ అందరూ మాట్లాడుకున్నప్పుడు అందరికీ హెయిర్ ఇష్యూస్ వస్తున్నాయి, ఫేస్లో ఇష్యూస్ వస్తున్నాయి, మెలజ్మా ఎక్కువ అవుతుంది, వాటి గురించి ఫ్రెండ్స్ అందరం డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట. సో నేను ఎందుకు సోప్ మేకింగ్ చేయకూడదు, షాంపూస్ మేకింగ్ చేయకూడదు అని ఆలోచించి సోప్ మేకింగ్, షాంపూ మేకింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. క్లాసెస్ కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడతోని నాది కంప్లీట్గా నేను దీనికి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది నా లైఫ్ జర్నీ. నాలాగా మీలో కూడా ఎంతమందికి చేంజెస్ చేశారు, ఎక్కడికి వచ్చి మీరు ఫిక్స్ చేశారు, మీ బస్ అనేది ఏ స్టాప్ దగ్గర ఆగింది అన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.